మీకోసం నేను బచ్చల కూర పప్పు చేస్తున్నాను. బచ్చల కూర పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకే హ్యాపీగా ఎక్కువ పప్పు వేసుకుని అందులో నేను పసుపు వేసాను, బచ్చల కూర వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసాను, ఒక 2 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. సో ఇది బాగా ఉడికిపోయాక నేను ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ ప్యాన్ లో పెట్టుకుని మంచిగా మరిగిస్తున్నాను. సో దట్ పప్పు ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి, వెంటనే పోపు వేసేసి మనం చేసేస్తాం, అలా కాదండి. పప్పు ఎంత మరిగితే అంత బాగుంటుంది, ఎంత ఉడికినా సరే. ఎందుకంటే డాబాలో కూడా చూస్తూ ఉంటారా మీరు, ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే ఆ పప్పును అలా మరిగిస్తూనే ఉంటారు, అక్కడ మనం వెళ్ళేసరికి చపాతీలో వేస్తూనే ఉంటారు. అది అలా మరిగి 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 అంత టేస్ట్ ఉంటుందండి. అందుకే ఎక్కువ మరిగించాలి పప్పు అనేది. ఇలా చక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉండి చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మాక్సిమం నార్త్ ఇండియన్స్ ఎక్కువ చపాతీలోనే నంచుకుంటారండి. సో దాల్ ఉంటే చాలు, వాళ్ళకి ఎలాంటి దాల్ అయినా పర్వాలేదు, ఆ దాల్ ఉంటే చాలు, ఆ దాల్లో చపాతీ నంచుకుని తినేస్తారు. మనకంటే కూరలు కావాలి కానీ నార్త్ ఇండియాలో అవసరం లేదు. సో మనం ఇలా చేసేసుకుంటే మాత్రం ఇలా ఉడికిపోయి బాగా మరుగు వచ్చేస్తాం చూసారా, అదే టైంలో మనం ఇలా పోపు వేసేసుకుంటామండి. కొంచెం ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇలా బాగా మరిగిపోయాక నేను కరివేపాకు వేసుకుంటాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. వేసేసుకుని బాగా ఇలా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఆ కరివేపాకు అలాగే కొత్తిమీర ఫ్లేవర్ ఆ పప్పులోకి పట్టాలి కదా, ఇలా వేసేసుకోవాలి. సో బాగా మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పోపు వేసేస్తానండి. అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ పోపు గట్టి పెట్టేసుకున్నాను. పోపులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసి, పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు వస్తున్నాయి ఈ మధ్య, అందుకనే నేను హాఫ్ కట్ చేశానండి. ఇంగు పోపు లేనిదే పప్పు గాని, సాంబార్ గాని, రసం గాని, పచ్చళ్ళు గాని అవ్వండి. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసాక మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నా యూట్యూబ్ అలవాటు పడ్డారు కాబట్టి మీకు అందరూ తెలుసుకోవాలి, ఎప్పుడైనా సరే పోపులో ఇలా కారం వేయాలని చెప్పాను. వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ప్లస్ మంచి కలర్ వస్తుంది పప్పుకి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, అంత వేగిపోయి ఇప్పుడే మనం ఏం చేయాలంటే ఇలా పప్పులో వేసేయాలి. అసలు చూస్తుంటేనే చాలా ఎంత టెంప్టింగ్ గా ఉంది చూసారా పప్పు. ఆ ఎండుమిరపకాయలు కానీ, ఆ వెల్లుల్లిపాయలు కానీ సూపర్ మరిగిపోతుందండి. అయిపోయిందండి. ఈ టైంలోనే కొంచెం మనం ఆవాలు, మెంతుల పొడి, ఎందుకంటే మనం పోపులోనే వేయొచ్చు లేదా ఇలాగైనా వేయొచ్చు, ఎందుకంటే మనం రోస్ట్ చేసినదే కాబట్టి ఆ మెంతుల ఫ్లేవర్ అందులోకి వెళ్ళిపోతుంది. సో ఇది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మీరు వేసుకుంటే పోపులో వేసుకోండి, లేదా ఇలా పక్క నుంచి మొత్తం పోపు వేసేసాక లాస్ట్ లో వేసేసేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవాల మెంతుల పొడి. ఇందు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. కాబట్టి కొత్తిమీర ఇలాంటివన్నీ, ఉప్పు వేయలేదేంటి అనుకుంటున్నారా, ఉప్పు వేసేసినాను. తగినంత ఉప్పు వేసేసుకోవాలండి, పప్పు ఉంది కాబట్టి ఆ మాత్రం ఉప్పు పడుతుంది. ఉప్పు వేసేసి ఇలా బాగా మరిగించేసుకోవాలి. నేను ఒక 2 minutes ఉంచుతానండి. బట్ పప్పు అంతా అయిపోయింది కాబట్టి నేను ఇంకా అయిపోయిందని చెప్తాను. దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. నేను ఏం వేస్తున్నానో మీకు తెలియాలి అంటే మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అంతా చూడండి. లాస్ట్ లో మాత్రం కరివేపాకు ఇంకొంచెం వేసేసి కొత్తిమీరతో వేసేస్తే, గార్నిష్ చేసేస్తే పప్పు అయిపోయిందండి. డూ ట్రై ఇట్ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. బచ్చలు కూర చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ అండి, విటమిన్ ఏ చాలా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా కామెంట్ బాక్స్ లో పెట్టండి ఎంత బాగుంటుందో ఈ పప్పు. చాలా చాలా బాగుంటుందండి. చపాతీలో వేడి పుల్కాలు కానీ అదిరిపోతుంది. మీరు తప్పకుండా చేసుకోండి. నా కామెంట్ బాక్స్ లో పెట్టండి మేము చేసుకున్నామని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది. బాయ్ అండి. కదండి, నేను బాయ్ చెప్పేశాను కానీ బాయ్ ఇప్పుడే చెప్పనండి. నేను అసలైన ఇంగ్రీడియంట్ వేయడమే మీకు చెప్పడం మర్చిపోయాను. సో బాయిని తీసేద్దాం, పక్కన పెడదాం. ఇంకా ఉంది, ఇంకా అవ్వలేదు, సినిమా ఉందండి. సో ఇలా బాగా అయిపోయింది కదా, నేను బంద్ చేసేసుకున్నాను. బంద్ చేసి అప్పుడే 2 minutes అయింది. నేను బంద్ చేసేసుకున్నాక ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మకాయ వేసేస్తే అది కొంచెం ట్యాంగినెస్ గా ఉంటుంది. పప్పు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ లో వేయాలి, అందుకే ఎప్పుడైనా సరే బంద్ చేసేసాక వేసేయండి. నేను స్టవ్ బంద్ చేసేసానని మీకు చెప్పాను. స్టవ్ బంద్ చేశాక మీరు లాస్ట్ లో 2 minutes తర్వాత మీరు వేసేస్తే చాలా చాలా బాగుంటుంది. ఆ నిమ్మకాయ వేసేసాక ఇలా కలిపేసుకోవాలి, సో దట్ నిమ్మకాయ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా అయిపోయినట్టండి పప్పు. సూపర్ టేస్టీ బచ్చల కూర పప్పు.
అంటే కమ్మగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది, అదిరిపోతుంది. ఇంకా చెప్పలేను నేను, ఆ టేస్ట్ నేను చెప్పలేను. మీరు చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటేనే, ఆ వడియాలు నంచుకుని, చల్లమిరపకాయలు నంచుకుని, అప్పడాలు నంచుకుంటేనే తెలుస్తుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిమ్మకాయ తప్పకుండా పిండుకోండి. హాఫ్ చెక్క వేసాను, మీరు కూడా హాఫ్ చెక్క పెద్దది వేసేసుకోండి. చక్కగా ఇలా వేసేసుకుని శుభ్రంగా తినేసేయండి. బాయ్ అండి.